హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే పప్పు ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటో తెల్లగడ్డ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక దబర పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలి. అలానే ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత టొమాటో, కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది అందులో వేసుకొని బాగా మెత్తగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది మొత్తం బాగా కలుపుకొని అందులో ఆ జ్యూస్ మాత్రం వేసుకోవాలి, తొక్కలు పడకుండా. ఇప్పుడు బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి. అలానే వాటర్ వేసుకోవాలి, మనకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే రసం పొడి కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ రసం పొడి వేసుకొని బాగా మిక్సీలో కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, 15 మినిట్స్ ఉడికితే చాలు. తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అలానే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.